చాలా కొత్తగా అనిపించింది. ఒక మంచి తెలుగు సినిమా, బట్ ఒక ఇంగ్లీష్ టైటిల్ ఏంటో అనిపించింది. బట్ వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ కానీ వాళ్ళు చూపించిన టీజర్స్ ట్రైలర్స్ కానీ సో చాలా మంచి కాన్సెప్ట్ వస్తున్నారు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దెమ్. అండ్ టు ద హోల్ క్రూ, నాకు సడన్గా ఇవాళ మధ్యాహ్నం ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ సరిగా రావాలంటే నాకు కొంచెం కుదరలేదు. బట్ సరే వద్దాం అని చెప్పి అట్లీస్ట్ వచ్చి మాట్లాడుతాను. ఎందుకంటే ఐ వాజ్ యాక్చువల్లీ విత్ అనదర్ వర్క్. బట్ నాకు తెలుసు, ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఎలాగైనా తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ టీమ్ ఆ 2-3 days రిలీజ్కి ముందు రోజు అది ఆ టెన్షన్ ఉంటుంది, నాకు బాధించు. సో ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఐ రియలీ రిక్వెస్ట్ ద ఆడియన్స్, ప్లీజ్ డూ కమ్ టు దిస్ ఫిల్మ్. ఇలాంటి సినిమాలు మీరు రావడం వల్ల ఎంతోమంది యంగ్ యాక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ ఇంకా ముందుకు వస్తారు. సో ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ దట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చాలా పెద్ద స్పోర్ట్ ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్. బాగా చేస్తున్నారండి, యాంకర్కి గట్టిగా చెప్పట్లేదు. థ్యాంక్ యూ. మీకేమనిపిస్తుంది? అది ఇంపార్టెంట్. అట్లా తీసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ స్పెషల్గా థ్యాంక్స్, వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్స్. అండ్ స్టేజ్ ఎదురుగా కూర్చున్న కోనా గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ గారికి కంప్లీట్ రెస్పెక్ట్ అండ్ విత్ హ్యూమిలిటీ అండ్ లవ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో చేయడం ఒక ఎత్తు, మీరు ఇక్కడ రావడం ఒక ఎత్తు. అంటే ఎప్పుడు బాధ ఉండేది సార్, అంటే పెద్ద స్టార్స్, పెద్ద సినిమాలకి జనాలు ఓపెనింగ్ వస్తుంది, మేము ఎంత ట్రై చేసినా అరే టీవీలో కనిపించిన వాళ్ళం, ఎప్పుడో ఒకసారి సినిమాలో ఒక ఫ్రైడే మా సొంతం వాళ్ళని ట్రై చేద్దాం, కానీ ఎంతో కష్టపడతాం. ఉన్న బడ్జెట్లో ఒక మంచి కథని చూపించాలి అని చూస్తాం, కానీ ప్రమోషన్ బడ్జెట్ ఏంటో తెలియదు కనుక ఓపెనింగ్స్ మాకు రావు. బట్ ఈ సినిమా చూస్తుంటే ఖచ్చితంగా వికటంగా కాదు, ఓపెనింగ్స్ మాత్రం బద్దలైపోతాయి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి సక్సెస్ అనిపిస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా కాబట్టి ప్రతి సినిమాకి ఆ ఓపెనింగ్ ఇవ్వండి, మాకు ఆ ప్రోత్సాహం ఇవ్వండి, మాకు ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వండి, మంచి మంచి కథలతో ముందుకు వస్తాం. చిన్న బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ వెళ్ళాలి అంటే మీకు సపోర్ట్ కావాలి. అఫ్ కోర్స్ మీడియా ఇస్ హియర్ కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్. అండ్ నాకు ఈ సినిమాకి సంబంధం ఏంటంటే మా భారతీయ మేరీ ఇది ఇండస్ట్రీ నేను వచ్చి కొన్నాళ్ళైంది. మనోడి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఫస్ట్ చూసిన కుర్రాడు కేరింత మూవీ ఆడిషన్స్ అవుతున్నప్పుడు నేను యాక్టింగ్ చేస్తుంటే అండ్ అక్కడ ఈ కుర్రాడికి చెప్పా ఏదో రోజు అవుతున్నాను, ఈ రోజు ఇక్కడ చూస్తున్నాను. విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఒక 10 సినిమాలు ఆఫర్లు వస్తాయి అన్న మాట అబద్ధం ఉంటే, కానీ ఇప్పుడు ఐశ్వర్య పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఒక 10 సినిమాలు వస్తాయి. సినిమా రిలీజ్ తర్వాత ఐఎమ్ షూర్ యూ విల్ గో అ లాంగ్ వే. ఐశ్వర్య కంప్లీట్లీ డిజర్వింగ్, యూర్ ఫెంటాస్టిక్ యాక్టర్. చూడడానికి ఎంత బాగుందో మన సౌత్ ఇండియా ఐశ్వర్య రాయ్ అనిపిస్తారు. ఇవన్నీ డబ్బులు ఇచ్చిందా చెప్పమని, సో ఏదో పొగుడుదామని అలా పోగేస్తున్నాను. బట్ చాలా చాలా బాగుంది. డైరెక్టర్ గారికి, వెంకటరమణ గారికి మై బెస్ట్ విషెస్. ప్రొడ్యూసర్స్కి ఈ సినిమా ద్వారా డబ్బులు కావాలి అండ్ మళ్ళీ ఆ డబ్బులు ఇంకో సినిమాకి డైరెక్ట్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఐశ్వర్య, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. టి కృష్ణ గారి సినిమాలు ఎక్కువ డబ్బింగ్లు చెప్పడం, ఆ తర్వాత ఆయన డైరెక్షన్ యాక్ట్ చేయడం, సో ప్రతిఘటన, అలాగే ఈటీవీ వాళ్ళ మౌన పోరాటం. సో తను వచ్చి కథ చెప్పినప్పుడు భయ్యా సో అలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే చాలా ఎమోషనల్ కథ. కానీ ఫస్ట్ డైరెక్షన్ అన్నాడు, ఇప్పుడే తెలిసింది నందిగారి శిష్యుడని. సో గురువు తగ్గ శిష్యుడివే. ఇలా ఉంటాడు, కానీ చాలా డిమాండింగ్ డైరెక్టర్ కూడా. ఎన్నో మమ్మల్ని ఎన్నో పరీక్షలు పెట్టాడు. సో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నాది, చాలా బాగుంటుంది. నా క్యారెక్టర్ ఏమిటో రేపు రిలీజ్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది, కానీ ఐ థింక్ యూ కుడ్ ఫీల్ ఇట్. బట్ ఈ సినిమా వీళ్ళిద్దరిదే. నిజంగా ఇద్దరు చాలా బాగా చేశారు. తను చెప్పినట్టు క్లైమాక్స్ చేస్తున్నప్పుడు నా ఆపోజిట్గా హారిక ఒక విధంగా నాకంటే బాగానే చేసింది. ఇప్పుడే అన్నాను, కళ్ళలో నుంచి గ్లిసరడంగానే మహా నటి అని. కొంచెం తప్పకుండా, ఎందుకంటే నేను బాలనటుడిగా మొదలెట్టి సావిత్రి గారితో కూడా మా తమ్ముడు యాక్ట్ చేస్తున్నప్పుడు గోరింటాకు సినిమా
సావిత్రి గారు గ్లిజరిన్ లేకుండా చేయడం చూశాను నా కళ్ళతో. ఆ తర్వాత సినిమాలో చూసాం. సో ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అంతే, ఆ లెవెల్లో సార్ ఇటా అటా అంటాం. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అండ్ అలాగే తను చాలా మంచి ఆర్టిస్టు. మేము ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసాం ఇందులో. సో ఇందాక ఆయన చెప్పినట్టు ప్రతి మహిళ చూడాల్సిన సినిమా. దానికి కారణం మళ్ళీ ఈ మహిళ. ఆవిడ కాకినాడ నుంచి రావడం, నన్ను కలవడం, డాక్టర్ గారితో వచ్చి కలిశారు. అమ్మ ఫస్ట్ సినిమానే ఇంత ఒక మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ అంటే బేసిక్గా ఆవిడ తన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయింది ఆవిడ. ఐ థింక్ షీఈ్ ఆల్సో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. మా క్లాస్మేట్ ధన్వంతరి అని కాకినాడలో ఉన్నాడు. వాడు నాకంటే ఈ ఫంక్షన్కి నేను వెళ్ళాల్సిందే, ఆవిడని సపోర్ట్ చేయాల్సిందే అని మీకోసం. సో ఐ థింక్ కాకినాడ టోటల్గా కాకినాడ మీతోనే ఉన్నట్టుంది. సో అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ లొకేషన్స్ చూశారు కదా. అమర్ రాలేదనుకుంటా కెమెరామ్యాన్, తను ఫోటోగ్రఫీ చాలా బాగుంది. అలాగే మాస్ట్రో ఇళయరాజా గారి సగం ఈ రాజా ఏడి దాకా కోనా కూడా అంటున్నాడు, పోయి ఆ కోనా తీసి ఒప్పుకోడు. అండ్ కోనా లక్కీ హ్యాండ్ ఆల్సో. రమణ మీ అందరు కూడా చెప్తున్నా. సో కోనా వెరీ లక్కీ హ్యాండ్. కోనా రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మా రవి, అలాగే ఆకాష్ నిజంగానే ఆ రోజు పోస్టర్ ఓపెన్ చేశాడు. సో ఇట్స్ సంథింగ్ లైక్ ఒక ఫ్యామిలీ ఫీలింగ్తోనే ఈ ఫంక్షన్ జరుగుతోంది. కోనా ఈజ్ ఆల్సో ఫ్యామిలీ. ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఫ్యామిలీ. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. కొన్ని ఫంక్షన్స్ మేము మిస్ అవుతూ ఉంటాం. ఈరోజు కూడా నాకు దగ్గర ఇంకో 3 ఫంక్షన్లు ఉన్నాయి, ఇక్కడి నుంచి బయలుదేరాలన్నమాట. బట్ స్టిల్ మర్సీ కిల్లింగ్ అన్నదానికి తప్పకుండా నేను ఉండాలి, ఈ ఫిలిం గురించి మాట్లాడాలి అని రావడం జరిగింది. సో మ్యూజిక్ చాలా బాగుంది, వండర్ఫుల్. ఎందుకంటే 2 సాంగ్స్, ఆ భారతి అంటే నాకు కృష్ణ గారి పాటలు, ప్రతిఘటనలో ఎమోషనల్ సాంగ్ ఇవన్నీ గుర్తుకొచ్చాయి. సో చాలా బాగున్నాయి. అండ్ ఫోటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, డైలాగ్స్ ఐ థింక్ సురేష్ కదా, యా బాగా రాశారు డైలాగులు, అన్ని డైలాగులు బాగున్నాయి. సో గుడ్. సో ఇట్స్ ఓవరాల్గా ఒక తెలియని ఫీల్ తీసుకెళ్తుంది. ఒక ఆ పాప పడే ఆవేదన, ఆక్రోశం, ఆవేశం, ఎవ్రీథింగ్. అండ్ ఫైనల్గా ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ మెసేజ్. ఆర్టికల్ 21 అంటున్నా, ఇంతకేదో అంటున్నా, నెక్స్ట్ కమర్షియల్ అని. ఇది పక్కా కమర్షియల్ సినిమానే, మిమ్మల్ని ఆలోచింపజేసే సినిమా. బట్ ఏదేమైనా మా ప్రయత్నం మేము చేసాం ఒక మంచి క్యాస్టింగ్తో. ముఖ్యంగా పార్వతీశం మా అబ్బాయితో కూడా, తను వాళ్ళిద్దరూ హీరోలుగా ఐ థింక్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఆ సినిమా చేయడం జరిగింది. సో మళ్ళీ మన జిల్లానేగా, పలాస శ్రీకాకుళం మా అత్తగారి ఊరు. అది అక్కడే పుట్టాడు, నా కూతురు అక్కడే పుట్టింది, అంతా శ్రీకాకుళమే. సో పార్వతీశం. సో మంచి నటుడు. నేను సినిమా చూడలేదు కానీ మా కాస్ట్యూమర్ ఈరోజు మార్నింగ్ సినిమా చూడడం జరిగింది. ఫైట్స్ ఎరగదీసామంటున్నాడు. సో ఎన్ని ఫైట్లు ఉన్నాయి? 4 సార్. ఫైట్ మాస్టర్ దేవరాజ్ గారు. నీ పేరే మర్చిపోయావు. సో దేవరాజ్ వచ్చాడు తను. సో ఫైట్స్ చాలా బాగున్నాయి అన్నాడు. నువ్వే చెప్పావు కదా 4 రోజులు 4 ఫైట్లా? 5 days. 5 daysలో 4 ఫైట్లు. ఓకే, బాగా చేసావా? డూప్ ఉన్నాడా? ఓకే. సో 4 ఫైట్లు, సాంగ్స్ అని ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగానే ఫీల్ అవుతున్నాను. అండ్ బ్యూటిఫుల్ క్యాస్టింగ్, అటు రామరాజ్ కానీ, మా భయ్య కానీ, శ్రీనివాస్ భయ్య కానీ, అలాగే ఆనంద్, సూర్య, చక్రపాణి గారు. సో అంతా ఒక మంచి క్యాస్టింగ్. సో తప్పకుండా మీరందరూ రావాలి. మా సిద్ధార్థ్ రెడ్డి యంగ్ ప్రొడ్యూసర్. సో అదే సిద్ధార్థ్కి, అలాగే మాధవి గారికి, మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, April 12th థియేటర్స్ రండి, చూడండి ఈ మెర్సీ కిల్లింగ్ అని ఆశీర్వదించండి. డోంట్ మిస్ మెర్సీ కిల్లింగ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు అందరినీ చూపించి ఈయన అన్నట్టు, డైరెక్టర్ గారు అన్నట్టు, ప్రొడ్యూసర్ గారు అన్నట్టు అన్నారు, మరి నన్ను చూపించి ఏమనలేదు? మౌనిక